నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి టాలెంట్ టెస్టులు ఉపయోగపడతాయి. ప్రధానోపాధ్యాయులు గుడారు అంకయ్య. తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దు. అలా చేస్తే తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ. ప్రభుత్వ సేవల్లో నాణ్యత, ప్రజల సంతృప్తి స్థాయి పెరగాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ప్రభుత్వ సేవల్లో నాణ్యత, ప్రజల సంతృప్తి స్థాయి పెరగాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. ప్రభుత్వ సేవల్లో ప్రజాభిప్రాయంపై వివిధ శాఖల జిల్లా అధికారులతో స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సేవలన్నింటిలో బాపట్ల జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ సేవలపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. పారదర్శక పాలన అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. IVRS వాట్సాప్ QR కోడ్ విధానంలో RTGS ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. ప్రజల సంతృప్తి స్థాయి నమోదు ఆధారంగా జిల్లాకు అలాగే ఆయా ప్రభుత్వ శాఖలకు గ్రేడ్లు ప్రకటిస్తుందన్నారు. క్రమశిక్షణ, వినయంతో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించాల్సి ఉందన్నారు. ఉద్యమ స్ఫూర్తితో గ్రేడ్ విధానానికి తగినట్లుగా పనిచేయాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉందని ఆయన పలు సూచనలు చేశారు. పింఛన్ పంపిణీ, అన్న క్యాంటీన్లు, ఎరువులు, పురుగుల మందుల విక్రయాలు, మహిళల సంరక్షణపై ప్రజాభిప్రాయ సేకరణ మొదలు కానుందని కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. పోలీస్ సేవలు, రెవెన్యూ, సర్వేలాన్స్, రికార్డ్స్, వైద్య సేవలు, పురపాలక సేవలలో పనులు, ఇసుక విక్రయాలు, నిత్యావసర సరుకుల పంపిణీ, దీపం 2 పథకం అమలు తీరు తదితరమైన సేవలపై ప్రజాభిప్రాయ సేకరణకు IVRS వాట్సాప్ QR కోడ్ విధానం అమలవుతుందన్నారు. ప్రభుత్వ సేవలు పొందేవారు ఎవరైనా తమ మొబైల్ ఫోన్ నుంచి ఫిర్యాదులు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ప్రభుత్వ సూచికలను పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వైద్య సేవల్లో బాపట్ల జిల్లా 13వ ర్యాంకులో ఉండగా అన్న క్యాంటీన్ నిర్వహణలో 13వ ర్యాంకు, దీపం 2లో 3వ ర్యాంకు, చెత్త సంపద కేంద్రాల నిర్వహణలో 15వ ర్యాంకులో ఉందన్నారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నందున అధికారులు శ్రద్ధతో పనిచేయాలని మార్గదర్శనం చేశారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రవర్తన వినయపూర్వకంగా ఉందా, మిమ్మల్ని అవమానించేలా ఉందా? వాళ్ళు అవమానిస్తున్నారండి నన్ను అంటే అక్కడ వాళ్ళు నోట్ చేసుకుంటారు, రికార్డ్ కూడా అవుతాయి. సో వాళ్ళు ఏమైనా మిమ్మల్ని లంచం అడిగారా, మంచి తొందరగానే అయిందా, ఆలస్యం అయిందా, మీకు దాని మీద సంతృప్తి ఉందా? ఇట్లా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, 3 4 ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ను బట్టి డిపార్ట్మెంట్ ర్యాంకింగ్ వస్తుంది. డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు మున్సిపల్ అనుకోండి, మున్సిపల్ డిపార్ట్మెంట్ ర్యాంకింగ్ అనేది వస్తుంది. డిస్ట్రిక్ట్ ఓవరాల్ అన్ని డిపార్ట్మెంట్లను కలిపి డిస్ట్రిక్ట్ ర్యాంకింగ్ వస్తుంది. అందులో కూడా వాళ్ళు ఎనీ కంప్లైంట్ ఆర్ పిటిషన్ డైరెక్ట్గా ఆ నంబర్లో తీసేసుకుంటారు. నెంబర్ మీకు అందరికీ ఐడియా ఉందా? అందులో మీరు మీ వాట్సాప్లో కూడా దాన్ని వాట్సాప్ గవర్నెన్స్ అని పెట్టేసుకుంటే మీకు యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా మీకు వచ్చేటువంటి పిటిషన్స్ అన్నీ మీకు అందులో వస్తాయి, అందులో వచ్చేస్తాయి. మీకు QR కోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు DRDA ఆఫీస్ ఉంది, లేదా రైతు సహాయ కేంద్రం ఉంది. మనమే అంటిస్తాం, మనం అంటించబోతున్నాం. ఇప్పుడు మనం అంటించమని మనకు స్టేట్ లెవెల్ నుంచి డైరెక్షన్స్ వచ్చేసాయి. హాస్పిటల్ సర్వీస్లో ఏముంటాయి, మీ అన్ని పారామీటర్స్లో రావాలి, మీ నంబర్స్లో కూడా రావాలి. నంబర్స్లో రావడానికి మీరు ఏమేమి రకాలుగా చేయాలో అవన్నీ చేయాలి. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇన్స్ట్రక్షన్స్ అప్ టు బాటమ్ లెవెల్ వరకు, డౌన్ బాటమ్ లెవెల్ వరకు పెర్కులేట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ మంత్ మళ్ళీ మనము ఈ ఫిగర్స్ని చూసేటప్పుడు మీ అందరూ ఇంప్రూవ్మెంట్ కనపడాలి, అంతేగాని డీగ్రేడింగ్ అనేది మాత్రం కనపడకూడదు. ఈ నెల 27వ తేదీన జరగబోవు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గుంటూరు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు కోరారు. గుంటూరు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు వారి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని గెలిపించాలని ఆయన కోరారు. గత ప్రభుత్వంలో భయాందోళనకు గురి చేశారని, వాటన్నింటినీ తట్టుకొని ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, గుంటూరు జిల్లా కోఆపరేటివ్, సెంట్రల్ బ్యాంక్, రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తదితరులు పాల్గొన్నారు. రేపు 27వ తేదీ జరగబోతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీల అభ్యర్థిగా పోటీ చేస్తున్న తెనాలి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉండి రాష్ట్రంలో 5 ఏళ్ళు అనేక ఉద్యమాలు కానీ ఆ ప్రభుత్వం మీద అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద పోరాటాలు కానీ అవిశ్రాంతంగా ఏ విధంగా చేశాడో చూశాం మనందరం. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వేమూరు నియోజకవర్గంలోని అమర్తలూరు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే నక్క ఆనందబాబుతో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బాపట్ల పార్లమెంట్ సభ్యులు, లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ కోరారు. ఈ ప్రచారంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా మిత్రుడు, నేను జిల్లా ఎస్పీగా వచ్చినప్పుడు గుంటూరు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను. అనుభవశాలి, సౌమ్యుడు. అప్పుడు నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా చేయడము, ఒకసారి టెక్నికల్ ఎడ్యుకేషన్ మంత్రిగా చేయడం అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయనకి అంత నాలెడ్జ్ ఉంది. అటువంటి వ్యక్తి మళ్ళీ ఇంకొకసారి ఎమ్మెల్సీగా గెలిచి రావడం మన అవసరం. ఇది మన అవసరం. అందుకే మన పార్టీ, మన కూటమి మళ్ళీ ఇంకొకసారి స్ట్రెంథన్ చేసుకుని గట్టిగా మొత్తం భారతదేశానికి చూపించాలంటే మనకి ఒక అవకాశం మనకు వచ్చింది. తప్పనిసరిగా ఇందాక ఎమ్మెల్యే గారు వివరించినట్టు తప్పనిసరిగా కనీసం మినిమం 80% ఓటు మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మనందరం వేసి ఆయన గెలిపించి మనము ఏంటో వేమూరు నియోజకవర్గ ఓటర్లు, పార్టీ కార్యకర్తలు ఎవరో మనం చాటించారు. బాపట్ల మండలంలోని నందిరాజు తోట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత ఓంకార బ్రహ్మలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 26వ తేదీ వరకు నిర్విరామముగా జపనామ సంకీర్తన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు సిహెచ్ దుర్గాప్రసాద్ అన్నారు. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని 2వ రోజు స్వామివారికి విశేషమైన అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతిరోజు స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని ఆలయ ధర్మకర్త మరీదు వెంకటేశ్వర స్వామి అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని పేర్కొన్నారు. భారతదేశంలోని ముస్లింలందరూ పాకిస్తాన్కు వెళ్లిపోయినా నేను భారతదేశంలోనే ఉండిపోతాను అని, భారతీయునిగా ఉండడం నాకు ఎంతో గర్వకారణం అని ప్రకటించుకున్న అబ్దుల్ కలాం ఆజాద్ నిజమైన జాతీయతావాది అని ఒక ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ అన్నారు. బాపట్ల జమేదారు పేటలోని సాహితీ భారతి కార్యాలయంలో అబ్దుల్ కలాం ఆజాద్ 67వ వర్ధంతి సభను నిర్వహించారు. భారతదేశ విభజనకు వ్యతిరేకించిన గొప్ప దేశభక్తుడు, లౌకికవాది ఆజాద్ అని ఆయన కొనియాడారు. సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ మాట్లాడుతూ ఆజాద్ అల్ హిలాల్, అల్ బలాగ్, పైగామ్ వంటి పత్రికలను స్థాపించారన్నారు. ఇండియా విన్స్ ఫ్రీడమ్, తర్జుమానుల్ ఖురాన్, గుబార్-ఏ ఖాతిర్ వంటి గ్రంథాలు రచించారని గుర్తు చేశారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ ఆజాద్ 35 సంవత్సరాల పిన్న వయసులోనే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడటం వారి అద్భుత ప్రజ్ఞా పాఠవాలకు నిదర్శనమని కొనియాడారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ ఆజాద్ ఇంగ్లీష్, అరబీ, ఫారసీ, బెంగాలీ తదితర భాషల్లోకి నిష్ణాతులైనారన్నారు. వారు గొప్ప గణిత శాస్త్రవేత్త మరియు తత్వవేత్త అని కూడా తెలియజేశారు. సాహితీ భారతి సభ్యులు డి శామ్యూల్ మాట్లాడుతూ ఆజాద్ జన్మదినమైన నవంబర్ 11వ తేదీ జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించబడిందన్నారు. ఈ సభలో ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి తదితరులు ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. యువప్రాయంలోనే దేశభక్తులుగా స్వతంత్రోద్యమంలో తీవ్రమైన ఉద్యమాల్లో పాల్గొన్న మహాదేశభక్తురాయి. ఆ తదుపరి స్వతంత్రానంతరం ప్రథమ విద్యాశాఖ మంత్రిగా ఎంపికై వారు చేసిన సంస్కరణలు ఈరోజు మనకి మొదలు ఫలాలుగా అందుతున్నాయంటే ఎంతో ఆయన ఖ్యాతి ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. భారత
తొలి విద్యాశాఖ మంత్రిగా ఐఐటి స్థాపించి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ద్వారా 14 సంవత్సరాల్లో పిల్లలు ఉచిత విద్యా విధానాన్ని బాలికలకు ఉచిత విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్. భారతదేశంలోని ముస్లింలందరూ పాకిస్తాన్కు వెళ్ళినా నేను ఒక్కనే భారతదేశంలో ఉండిపోతాను, భారతీయుడిగా ఉండటం నాకెంతో గర్వకారణం అని ప్రకటించుకున్న నిజమైన దేశభక్తుడు, నిజమైన లౌకికవాది అబ్దుల్ కలాం ఆజాద్. గ్రామీణ ప్రాంతాలలో నిర్వహిస్తోన్న ఉచిత వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని సత్యసాయి సేవ సంస్థల గ్రామ సేవల విభాగం జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండలంలోని చింతాయపాలెం ప్రాథమిక జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు బాపట్ల జిల్లా సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో జనరల్ దంతవైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ వైద్యులు చల్ల రామ్మోహన్ రావు హాకులు 285 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన విద్యార్థులకు మందులు అందజేశారు. ఈ సందర్భంగా చల్ల రామ్మోహన్ రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భజన మండలి కన్వీనర్ అన్నే రవికుమార్, చంద్రారెడ్డి, అచ్యుత వెంకన్న, సోమన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. డెఫిషియన్సీలు మీకు అంటే విటమిన్ డెఫిషియన్సీ వల్ల రకరకాల జబ్బులు వస్తాయి కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. డైట్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి కార్బోహైడ్రేట్, ఒకటి ప్రోటీను, 3 ఫ్యాటు. ఇంతకుముందు అందరూ ఫ్యాట్ తినకూడదు అనేవాళ్ళు, కానీ ఫ్యాట్ కూడా అవసరమైనంత ఫ్యాటు ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్ పిండి పదార్థం ఉండాలి. ఈ 3 బ్యాలెన్స్గా తీసుకోవడంతో పాటు ఎక్స్ట్రాగా విటమిన్స్ అని ఈ కూరగాయల్లో ఆకుకూరలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ శాతం కూరగాయలు, ఆకుకూరలు, పాలు, గుడ్లు అలాంటివి తీసుకోవడం ద్వారా విటమిన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకుంటే కనుక ఈ నీరసాలు, కాళ్ళు లోకపోవడాలు, ఆ విటమిన్ డెఫిషియన్సీ వల్ల రక్తహీనత వచ్చేస్తుంది. B12 డెఫిషియన్సీ వల్ల, ఐరన్ డెఫిషియన్సీ వల్ల కానీ. కాబట్టి ఆకుకూరలు, కాయగూరలు బ్యాలెన్స్గా తీసుకోవటం. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు పుట్టినరోజు వేడుకలు చేయడం ద్వారా బడి మానివేయకుండా నివారించవచ్చునని ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగ మల్లేశ్వరి అన్నారు. కర్లపాలెం ఎంవి రాజుపాలెం హైస్కూల్లో అంగన్వాడీ కార్యకర్తలకు నిర్వహిస్తోన్న జ్ఞానజ్యోతి కార్యక్రమం 4వ రోజుకు చేరుకుంది. మేధాభివృద్ధికి కృత్యాలు, కథ చెప్పడం ద్వారా సంభాషణ, సామాజిక భావోద్వేగాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగ మల్లేశ్వరి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ గూడ రంకయ్య, రాజేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. చక్కగా స్నానం చేయడం, తలను నల్లగా దోవాలి, బడికి గురువుకి దండం పెట్టాలి, కలిసి ఉండాలి, అందరితో కలిసి మెలిసి ఉండాలి. జ్ఞానజ్యోతి 120 days శిక్షణా కార్యక్రమానికి కర్లపాలెం మండలంలోని అంగన్వాడీ టీచర్స్ 4వ రోజు కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. దీనిలో భాగంగా డిఆర్పిస్ గుడారంకయ్య గారు, రాజేష్ గారు, మేము ముగ్గురం పాల్గొనడం జరిగింది. 4వ రోజు అభివృద్ధులకు సంబంధించి భాషాభివృద్ధి, భావోద్వేగాభివృద్ధి, అలాగే సాంస్కృతిక కార్యక్రమాల మీద ఈరోజు వివరించడం జరిగింది. వాళ్ళతో కొన్ని కృత్యాలు జరిపించడం జరుగుతుంది. దానిలో భాగంగా పుట్టినరోజు వేడుకలు, పిల్లలు స్కూల్లో పుట్టినరోజు వేడుకలు చేయటం ద్వారా వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, యాక్టివ్గా స్కూల్కి రావడానికి ఇష్టపడతారు అనే కాన్సెప్ట్ మీద ఈ కార్యక్రమం చేయించడం జరుగుతుంది. అలాగే పిల్లల్లో ఉద్వేగాలు, నవ్వటం, ఏడవటం, ఆశ్చర్యార్థకంగా చూడటం, ప్రశ్నించటం, కోప్పడటం, ఇలాంటి వాళ్ళ ఉద్వేగాలను బయటికి తీయటంలో పిల్లలు ఎలా ప్రవర్తిస్తారు అనే దాని మీద చర్చించడం జరిగింది. టీచర్స్తో డెమో కూడా చేయించడం జరుగుతుంది. అలాగే సృజనాత్మకత, మనకి తక్కువ ఖర్చుతో సంబంధించిన టీఎల్ఎం మెటీరియల్ తయారు చేయాలండి. ఆ టీఎల్ఎం మెటీరియల్కి మన పరిసర ప్రాంతాల్లో ఏవైతే దొరుకుతాయో ఆకులు, పువ్వులు, రాళ్ళు అలాంటివి తీసుకొచ్చి పిల్లలు అంకెల కాన్సెప్ట్ కానీ లేదంటే రంగుల కాన్సెప్ట్ కానీ అలా చార్ట్ మీద వేసి ప్రదర్శించే విధంగా తక్కువ ఖర్చుతో కూడుకున్నది ప్రకృతి సందర్శన చేయటం ద్వారా పిల్లలు ఎలా ఉత్సాహం పొందుతారు, దానికి సంబంధించిన మెటీరియల్ బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ తయారు చేసి చార్ట్ రూపంలో డిస్ప్లే చేయడం, డెమో ఇవ్వటం అనేది జరుగుతుంది. బాపట్ల పట్టణం 14వ వార్డు షిరిడి సాయిబాబా మందిరం 20వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించి వచ్చిన భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు.
బాపట్ల పట్టణంలోని 14వ వార్డు కారుమూరి హనుమంతరావు కాలనీలో వెంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో 20వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవాచనం, శ్రీ సాయినాథుని అభిషేకం నిర్వహించారు. భక్తులకు కన్నుల పండుగ సాయిబాబా దర్శనాన్ని అందించారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 500 మంది దాకా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఆలయ నిర్వాహకులు కారుమూరి హరిప్రసాద్, తుమ్మ రంగారెడ్డి, కార్యక్రమంలో పాల్గొన్నవారు భీమా వెంకట కోటేశ్వరరావు, కుకిరాల రాజారావు, మిరియాల శ్రీను, బడే అంకమరావు, కె మోహన్ రావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 14వ వార్డు కారుమూరి హనుమంతరావు నగర్లో వేయించేసి ఉన్నటువంటి షిరిడి సాయిబాబా మందిరం ఇది. ఇప్పటికీ ఇది స్థాపించి 20 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ గుడిని కట్టించడానికి కూడా ఎన్నో వ్యయ ప్రసాదాలు ఇచ్చినటువంటి మన కారుమూరి ప్రసాద్ గారు, ఇంకా చాలామంది కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ఈ యొక్క దేవస్థానాన్ని నిర్మించడం జరిగింది. ఈ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం అంటే ఒక సంవత్సరానికి ఒక వార్షికోత్సవం చొప్పున ఇది 20 సంవత్సరాలు జరుగుతున్న 20వ వార్షికోత్సవం. ఈ 20వ వార్షికోత్సవానికి స్వామివారి యొక్క అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం పూట స్వామివారికి అభిషేకాలు, తదనంతరం పుణ్యావచనం, గణపతి పూజ, స్వామివారికి జరిపించినటువంటి 9 రకాలైనటువంటి నైవేద్యాలతో అభిషేకం కూడా ప్రతి సంవత్సరం జరగడం జరుగుతుంది. ఇటువంటి బృహత్ కార్యక్రమాలు చేయటానికి ఎందరో కూడా వారి చేయూతనిచ్చి ఇటువంటి దేవస్థానాన్ని అభివృద్ధి పరిచినందుకు వారందరికీ కూడా ప్రశంసిస్తూ, దీనికి పునాదులతో సహా మన కారుమూరి ప్రసాద్ గారు, తర్వాత చాలామంది పెద్దలు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేశారు. షిరిడి సాయిబాబా వీరందరికీ కూడా చేయూతనిచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ కార్యక్రమాలు వారికి దిగ్విజయమైనటువంటి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించవలసిందిగా మరీ ఆ షిరిడి సాయిబాబాని కోరుతున్నాను. తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని, అలా చేస్తే తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని రూరల్ సిఐ హరికృష్ణ అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కర్లపాలెం, ఎంవి రాజుపాలెం, ఇస్లాంపేటలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో హరికృష్ణ మాట్లాడుతూ ప్రజలు కలిసిమెలిసి ఉండాలన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవీంద్ర, జెడ్పీటీసీ పెట్ల వేణుగోపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా, మాజీ ఎంపీటీసీ బాజీ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలో రోజురోజుకి కరువైపోతున్న చక్కనైన రోడ్లు, ప్రధానమైన రహదారుల్లో రోజుకొక మంచినీళ్ల గుంత ప్రజలకు దర్శనమిస్తోంది. పట్టణంలో ఎంతో సుందరంగా ఉన్న రహదారులు మంచినీళ్ల పైపుల లీకేజీ వల్ల రహదారుల్లో గుంటలు ఏర్పడుతున్నాయి. పట్టణంలో ఉన్న మంచినీళ్ల పైప్ లైన్లు ఎప్పుడో 50 ఏళ్ల నాటివి కావడంతో 2 రోజులకు ఒకసారి మంచినీళ్ల పైపులు లీకేజీలు ఏర్పడుతున్నాయి. లీకేజ్ ఏర్పడ్డ చోట గుంతలు తీసి పైప్ లైన్ ని మరమ్మతులు చేసి గుంతలు పూడ్చివేయగా మరుసటి రోజు మరొక చోట లీకు ఏర్పడుతుంది. దీనివల్ల ఎంతో చక్కగా ఉన్న రహదారులు తవ్వి పైప్ లైన్లు మరమ్మతులు చేసే క్రమంలో రోడ్లు బలహీనపడుతున్నాయని, ఇలాగ కొనసాగితే కొన్నాళ్ళకి రహదారులు వాటి పటుత్వాన్ని కోల్పోతాయని ప్రజలు అంటున్నారు. మంచినీళ్ల పైపులు మరమ్మతుల కోసం తీసిన గుంటలు త్వరగా పూడ్చుకోకపోవడంతో వాటిలో చెత్త చేరి మురికి గుంటలుగా మారుతున్నాయని, అవే నీరు పైప్ లైన్ ద్వారా ప్రజలకు వస్తున్నాయని, ఆ నీరు తాగి ప్రజలు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయని ప్రజలు అంటున్నారు. దయచేసి స్థానిక ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ బాపట్ల పట్టణానికి కొత్త మంచినీళ్ల పైప్ లైన్ వేయించాలని, లేనిచో రహదారుల పటుత్వం కోల్పోయి రోడ్డు మొత్తం గుంటలుగా ఏర్పడిపోతాయని, కొత్త మంచినీళ్ల పైప్ లైన్లు వేయించి ప్రజలకు ఎంతో స్వచ్ఛమైన మంచినీరును అందించాలని ప్రజలు కోరుతున్నారు. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి టాలెంట్ టెస్టులు ఉపయోగపడతాయని ప్రధానోపాధ్యాయులు గుడారు అంకయ్య అన్నారు. కర్లపాలెం మండలం గణపవరం పంచాయతీ పరిధిలోని చినపులుగువారిపాలెం గ్రామ ఎంపీపీ స్కూల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుడారు అంకయ్య మాట్లాడుతూ ఈ నెల 28న 5వ తరగతి విద్యార్థులకు మండల స్థాయి మల్టిపుల్ చాయిస్ రూపంలో టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వరుసగా 3000, 2000, 1000 అలాగే మరొక 10 మందికి 500 చొప్పున క్యాష్ బహుమతి ఉంటుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను కనబరచాలని విద్యార్థులను కోరారు. గత 2-3 సంవత్సరాల నుంచి మా పాఠశాలలో క్విజ్ కాంపిటీషన్స్ ప్రోగ్రామ్స్ మేము నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం టాలెంట్ టెస్ట్ మా కర్లపాలెం మండలం మొత్తం కూడా 5వ తరగతి విద్యార్థుల చేత నిర్వహిస్తూ ఉన్నాము. 5వ తరగతి విద్యార్థులు పాఠశాల నుంచి ఇద్దరు వస్తారు. మొత్తం మ్యాథ్స్, ఈవీఎస్, తెలుగు, ఇంగ్లీషు, జీకే ఈ మొత్తం కలిపి 60 మార్కులతో ఒక పరీక్ష మేము పెడుతున్నాము. ఆ 60 మార్కుల్లో ఎవరైతే హైయెస్ట్ వస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్లేస్లో 3,000 రూపాయలు, సెకండ్ ప్లేస్ 2,000, థర్డ్ ప్లేస్ 1,000 రూపాయలు, తర్వాత వచ్చిన 10 మందికిను 500 రూపాయలు చొప్పున బహుమతి ఇస్తున్నాము.
వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సాహ బహుమతిగా ఒక మంచి ప్యాడ్ని బహుమతిగా ఇస్తున్నాము. పిల్లల్లో జ్ఞాన పిపాసను పెంచాలని, పోటీ ప్రపంచానికి అలవాటు చేయాలని మా యొక్క ఉద్దేశం. మా ఉద్దేశాన్ని మన్నించి గ్రామస్తులు, అదేవిధంగా ఎన్ఆర్ఐ గోవిందరెడ్డి గారు అని చెప్పి ఆయన కూడా కోఆపరేషన్తో ఈ దాతలుగా ముందుకు రావడం జరిగింది. శివారెడ్డి గారని వాళ్ళ అబ్బాయి, మిలిటరీ అబ్బాయి, ఆయన కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరి సహకారంతో, గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. దీన్ని బేస్ చేసుకుని కల్లపాలెం మండల విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలుగుతారు. బాపట్ల పట్టణం కూరగాయల మార్కెట్ వద్ద గల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్దకు వెళ్లడానికి ఉన్న మెట్ల మార్గం మందుబాబులకు అడ్డాగా మారిందని ప్రజలు వాపోతున్నారు. పట్టణంలోని జమ్ములపాలెం బ్రిడ్జ్ ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ వద్దకు అనేక మంది కూరగాయలు కొనే నిమిత్తం వచ్చి వెళ్తూ ఉంటారు. కొంతమంది సీనియర్ సిటిజన్స్ వాకింగ్ చేస్తూ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి మెట్ల మార్గంలో మార్కెట్కు వచ్చి కూరగాయలు కొనుక్కొని వెళ్లే క్రమంలో మళ్లీ అదే మెట్ల మార్గంలో నిత్యం ప్రజలు తిరుగుతూ ఉంటారు. అలాంటి మెట్ల మార్గం ఇప్పుడు మందుబాబులకు అడ్డాగా మారిందని ప్రజలు వాపోతున్నారు. కూరగాయల మార్కెట్ వద్ద నుంచి మెట్ల మార్గంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీదకు వెళ్లాలి అంటే మందు సీసాలు పగలగొట్టి ఉంటున్నాయని, మందు తాగి వాటిలోకి కావాల్సిన తినుబండారాలను తెచ్చి తిని అక్కడే మెట్ల మీద పడేసి వెళ్లిపోవడమే కాకుండా మందు సీసాలను అదే మెట్ల మీద పగలగొడుతున్నారని, దానివల్ల చెప్పులు లేకుండా వచ్చే మాలాంటి సీనియర్ సిటిజన్స్ కు కళ్ళు కనబడక గాజు బెంకులు కాళ్లలో గుచ్చుకుంటున్నాయని సీనియర్ సిటిజన్స్ వాపోతున్నారు. పోలీసులు ఎన్నిసార్లు గస్తీ నిర్వహించి మందుబాబులను పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చినా ఉపయోగం లేకుండా పోతుంది. ఎవరు ఎన్ని చేసినా మందుబాబులు వారి వైఖరిని మార్చుకోకుండా మేము ఇలాగే చేస్తామన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, పగలు రాత్రి అనే తేడా లేకుండా ఆ మెట్ల మార్గాన్ని మందుబాబులు అడ్డాగా మార్చుకున్నారని, దయచేసి టౌన్ పోలీసులు ఇలాంటి వాటి మీద కూడా దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో మందు తాగకూడదంటూ ఎక్కడో ఉన్నవారిని పట్టుకురావడం కన్నా ఇక్కడ ప్రజలందరికీ ఉపయోగపడే ఈ మార్గంలో మందుబాబులు చేస్తున్నారని, దయచేసి పోలీసులు ఇక్కడ గస్తీ నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. పిట్టలవానిపాలెం మండలం చెందోలు గ్రామంలో గల మదరసా వార్షికోత్సవాన్ని ఆదివారం నిర్వహించనున్నట్లు మదరసా చైర్మన్ ముస్తాఫా బేగ్ తెలిపారు. చెందోలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చెందోలు గ్రామంలోని మదర్సా దినదినాభివృద్ధి చెందుతోందని మదర్సా చైర్మన్ ముస్తాఫా బేగ్ అన్నారు. పిట్టలవానిపాలెం మండలం చెందోలు గ్రామంలోని మదరసా వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 6 విద్యార్థులతో ప్రారంభమైన మదర్సా నేడు 300 మందికి పైగా విద్యార్థులు విద్యాభ్యాసం పొందుతున్నారని తెలిపారు. మదర్సాకు ఓ దాత కొంత స్థలాన్ని గిఫ్ట్గా అందజేశారని, ఆ స్థలంలో ఆదివారం ఉదయం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మదర్సా వార్షికోత్సవంతో పాటు విద్యార్థులచే సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ నుంచి డాక్టర్ జాకీర్ హుసేన్, బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ, గుంటూరు శాసనసభ్యులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మదరసా వైస్ ప్రెసిడెంట్ ఎండి ఫక్రుద్దీన్, కరెస్పాండెంట్ ముస్తాఫా బేగ్, జిలానీ సాహెబ్, ఇస్మాయిల్ సాహెబ్, ముహిద్దీన్, జానే పీరు సాహెబ్ తదితరులు ఉన్నారు. దేవుడి దయ వల్ల మన చందోల్లో మదరసా అరబియా అతరులు 11 సంవత్సరాలు అయిందండి. ఈ సంవత్సరం 23వ తారీఖు ఆదివారం రోజు, అనగా రేపు ఒక పెద్ద ఈవెంట్ చేస్తున్నామండి, జల్సా చేస్తున్నాం. ఆ జల్సాలో ముఖ్య అతిథులు మన హైదరాబాద్ నుంచి జాకీర్ హుసేన్ గారు వస్తున్నారు. మన బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు రాజు గారు వస్తున్నారు. మన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు వస్తున్నారు. ఇంకా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారండి. ఆ ప్రోగ్రాంలో మన పిల్లలు సైన్స్ ఎగ్జిబిషన్ పెడుతున్నారు. మళ్ళీ పెద్ద ఎత్తుగా పిల్లలు స్టాల్స్ పెడుతున్నారు. ప్రతి సొంత పిల్లలు స్టాల్స్ పెట్టి ప్రతి రకాలమైన చాక్లెట్లు తయారు చేయడం, తినే వస్తువులు తయారు చేయడం, మరి మన చెట్ల గురించి అయినా ప్రతి వస్తువు మా పిల్లలు సొంతంగా చేస్తున్నారు. మన మాస్టర్ల సహకారంతో చేస్తున్నారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు మన ప్రజలందరూ, అక్క చెల్లెలు, అమ్మలు, ప్రతి వాళ్ళు ఆ ప్రోగ్రాన్ని రేపు వచ్చి జయప్రదం చేయాలని మనం కోరుతున్నాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మన మద్రసా అతరుల్ ఉలూమ్ ప్రారంభించి 11 సంవత్సరాలు జరిగింది. ఈ 11 సంవత్సరాల్లో మనం స్టార్ట్ చేసినప్పుడు మన యొక్క పిల్లలు వచ్చేసి 6గురితో స్టార్ట్ చేసాము. అల్హమ్దులిల్లా ఈరోజు మన మద్రసాలో వచ్చేసి 300 మంది పిల్లలు ఉన్నారు. ఈ 11 సంవత్సరాల్లో మనము మన స్కూల్లో జరిగిన ఈవెంట్స్ ఇది చేసుకొని రేపు 23వ తారీఖు, అనగా రేపు 23వ తారీఖు ఆదివారం ఒక మద్రసా యొక్క వార్షికోత్సవం
మదర్సా ఆగస్టల్ జల్సా అనేది చేసుకోబోతున్నాం. ఈ ప్రోగ్రాం సందర్భంగా మనకు ముఖ్య అతిథి మన ఇదేంటంటే మన స్కూల్ యొక్క ఫౌండేషన్కి ఒక దాత స్థలము, ఒక 1 ఎకరము ఇచ్చారు. ఆ స్థలంలో రేపు ఇనాగ్రేషన్ శంకుస్థాపన కూడా జరుగుతుంది. రేపు ఈ ప్రోగ్రాంలో అందరూ మన ఈ ప్రోగ్రాంలో వచ్చేసి మన పిల్లలు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్స్, మన ఆర్ట్స్ మన పిల్లలు వేసిన ఆర్ట్స్ ఈ మొత్తం రేపు ఎగ్జిబిషన్ లాగా ఒక ప్రోగ్రాం కూడా జరుగుతుంది. हमारे लिए और आपके लिए सबके लिए खुशी का मौका है कि हमारे इस शहर चंदौल के अंदर मदरसा अरबिया अतहरुल उलूम जो तकरीबन 11 साल से चल रहा है और कल इतवार के दिन एक बहुत ही बड़ा अजीमुशान सालाना जलसा रखा गया है। इस जलसे के अंदर बड़े बड़े अकाबिरीन उलमाए किराम और बड़े बड़े अमायदीन तशरीफ़ ला रहे हैं, जिसमें डॉक्टर ज़ाकिर हुसैन साहब और इसी तरीके से हमारे गुंटूर के जो कायद है MLA नसीर अहमद साहब और बापटला के MLA नरेंद्र वर्मा साहब और इसी तरीके से हमारे डॉक्टर आदम खान साहब और दीगर मेहमान आ रहे हैं। तो इसके अंदर आप तमाम लोगों से गुजारिश है। బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలంలోని ప్రకృతి వైద్యశాల విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతంలో వైద్య కళాశాలను స్థాపించి ఎంతో మంది విద్యార్థుల ఉన్నతికి దోహదపడటం అభినందనీయమని కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. పిట్టలవానిపాలెం మండలంలోని ప్రకృతి వైద్యశాలలో విద్యార్థులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర్చుకున్న విద్యలో రాణిస్తూ సేవా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ఆర్థిక అభివృద్ధి పొందాలని ఆకాంక్షించారు. ప్రతి జిల్లా కేంద్రంలో యోగా వైద్యశాల ఉండే విధంగా ప్రభుత్వాన్ని కోరతారని హామీ ఇచ్చారు. ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ సీఎం రావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో సువిశాలమైన ఎంతటి ప్రదేశంలో ప్రకృతి వైద్యశాల స్థాపించడం అభినందనీయమన్నారు. ఈ వైద్యశాలను డీమ్డ్ యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు తమ వంతు సహకారం అందిస్తారని అన్నారు. రానున్న ఏడాదిలో ప్రకృతి వైద్యశాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కేంద్రాన్ని కూడా ప్రారంభించేందుకు ప్రయత్నిస్తానని ఆర్కే ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపకులు వేగేసన రాధాకృష్ణ తెలిపారు. అనంతరం కేర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ రమణమూర్తిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో వేగేసిన వసంతలక్ష్మి, ఆర్కే ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ కిషోర్ కుమార్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ మహేష్ పండిట్ అధ్యాపకులు పాల్గొన్నారు. తప్పకుండా తీసుకొస్తారు, వాళ్ళకున్న కమిట్మెంట్తో తీసుకొస్తారని తప్పకుండా ఇది అంతరించిపోతున్న మన ప్రాచీన వైద్యం, అలాగే న్యాచురోపతి, ఆయుర్వేద, హోమియోపతి అన్నీ కలిపి హోలిస్టిక్గా చేయాలనుకుంటున్నారు. వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తాం. ఆ స్టూడెంట్ అందరికీ మంచి జరగాలి. ఇక్కడ MD సీట్లు, అలాగే ఇక్కడ నేషనల్ హెల్త్ మిషన్లో వీళ్ళని కూడా పార్ట్ అండ్ పార్సల్ చేసి నేషనల్, అలాగే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కూడా వీళ్ళ ఎంప్లాయ్మెంట్ ఫ్యూచర్ బాగుండేట్టు మా ప్రయత్నం. ప్రతి గృహం నుంచి ఒక్కసారైనా చెత్త సేకరించాలని మండల విస్తరణాధికారి అయినంపూడి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండలం బాపట్లలో కమిషనర్ ఆదేశాలతో 22-23 తేదీలలో ఇంటింటి నుంచి చెత్త సేకరణ ప్రత్యేక డ్రైవ్ను పంచాయతీ అధికారులు చేపట్టారు. పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి చెత్తను స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ చెత్త నుంచి సంపదను సృష్టించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామన్నారు. గృహాల నుంచి స్వీకరించిన చెత్తను ఆయా గ్రామాలలో సంపద సృష్టి కేంద్రంకు తరలించి తడి పొడి చెత్తగా వేరుచేసి దాని ద్వారా ఎరువును తయారు చేసి సంపదను సృష్టించాల్సి ఉంటుందన్నారు. పంచాయతీరాజ్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు ఇవాళ రేపు మన మండలంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మరియు సచివాలయ సిబ్బంది క్లాబ్ మిత్రాలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించి దాన్ని SWPC షెడ్యూకు చేర్చి దాన్ని సెగ్రిగేషన్ చేసి పిట్స్లో నింపవలసి ఉన్నది. ఈరోజు రేపు గ్రామంలో ఉన్న అన్ని ఇళ్ళు పూర్తిగా కవర్ చేయాల్సి ఉంటుంది. అలాగే బాపట్ల మండలంలోని 28 గ్రామాల్లో కూడా ఇదే పద్ధతిలో నిర్వహించవలసి ఉంటుంది. ఉదయం 6 గంటలకు పంచాయతీ కార్యదర్శులు మరియు సచివాలయ సిబ్బంది గ్రామంలో శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా కమిషనర్ గారు
గ్రామంలో ఉన్న ప్రజలకు IVR కాల్స్ వస్తాయి. దానిలో ప్రజల నుంచి మీ గ్రామంలో రిక్షాల ద్వారా చెత్త సేకరిస్తున్నారా లేదా, తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఇస్తున్నారా లేదా అనేది ప్రజలకు కాల్స్ వస్తాయి. ఆ కాల్స్కి వాళ్ళు సమాధానం చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ పంచాయతీ సెక్రటరీలు వారి యొక్క పని తీరును మార్చుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించట్లేదంటే 2 ప్లాస్టిక్ టబ్బుల ద్వారా స్వీకరించాలని చెప్పి వాళ్ళకి మోటివేషన్ చేయాలి గ్రామ ప్రజలను. అలాగే చెత్త రోడ్డు మీద పడేయకుండా వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుని రిక్షాలు వచ్చినప్పుడు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాలి ప్రతి ఇంటికి తిరిగి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి టాలెంట్ టెస్టులు ఉపయోగపడతాయి. ప్రధానోపాధ్యాయులు గుడారు అంకయ్య. తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దు, అలా చేస్తే తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ. ప్రభుత్వ సేవల్లో నాణ్యత, ప్రజల సంతృప్తి స్థాయి పెరగాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.